దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అది దాటనంత వరకు ఓకే, కానీ ఒక్కసారి ఆ లిమిట్ దాటితే నిర్మాతలకు కంగారు ఖాయం. ఇండస్ట్రీలో కొందరు మిడ్ రేంజ్ హీరోల విషయంలో ఇదే జరుగుతోంది. కథపై నమ్మకమో ఏమో తెలియదు, కానీ మార్కెట్ కంటే డబుల్ ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. మరి ఏంటా సినిమాలు, ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నారు? ఇది వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. స్టార్ హీరోలపై 200 కోట్ల బడ్జెట్ పెట్టినా నిర్మాతలకు టెన్షన్ ఉండదు. కానీ మిడ్ రేంజ్ హీరోలకు అలా కాదు. వాళ్లపై 40 కోట్లు పెట్టడానికి కూడా లెక్కలేస్తూ ఉంటారు నిర్మాతలు. కానీ ఇప్పుడలా కాదు. 30 కోట్లున్న హీరోపై 60 కోట్లు పెడుతున్నారు. ఇది ఖచ్చితంగా రిస్క్ అని వాళ్లకు తెలుసు. ఇంకా చెప్పాలంటే చీకట్లో బాణం వేయడమే. తగిలితే హ్యాపీనే, కానీ మిస్ అయితే చుక్కలే. మిడ్ రేంజ్ సినిమాలు హిట్ అయినప్పుడు లాభాలు భారీగానే ఉంటాయి. దానికి గీత గోవిందం, హనుమాన్ లాంటి సినిమాలే నిదర్శనం. హనుమాన్ ఏకంగా 125 కోట్ల లాభం తీసుకొస్తే, గీత గోవిందం 6 ఏళ్ల కిందే 50 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కానీ మార్కెట్ను మించి ఖర్చు పెడితే ఏజెంట్, శాకుంతలం, రావణాసుర లాంటి షాక్లు కూడా తప్పవు. బడ్జెట్ అనేది ఇప్పుడు మ్యాటరే కాదని చాలా సినిమాలు నిరూపించాయి. అయితే ఎక్కడో చోట కంగారైతే ఉంటుందిగా. తాజాగా నాని హీరోగా వివేకాత్రేయ తెరకెక్కిస్తోన్న సరిపోదా శనివారం బడ్జెట్ 70 కోట్లు దాటిందని తెలుస్తోంది. నాని ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉండడంతో నిర్మాత దానయ్య కూడా నిశ్చింతగానే ఉన్నారు. నాగ చైతన్య తండేల్ బడ్జెట్ 75 కోట్లు దాటిందని స్వయంగా బన్నీవాసు తెలిపారు. కార్తికేయ 2తో చందు మొండేటికి పాన్ ఇండియన్ మార్కెట్ వచ్చింది కాబట్టి గీతా ఆర్ట్స్ 2 బడ్జెట్ పై టెన్షన్ పడట్లేదు. ఇక సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంత మార్కెట్ ఉన్నా నిర్మాతలు బడ్జెట్ విషయంలో మరోసారి ఆలోచించుకోవడం మంచిదేమో.